పూజా కార్యక్రమంలో పాల్పంచుకొని భగవంతుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి అలాగే భోజన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బాలగణపతి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 31వ డివిజన్లో మరి బాలగణేష్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఇది వరుసగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో 10వ సంవత్సరంగా జరుపుతూ ఉన్నారు. మరి 10 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా అనేక బాధలు పడుతూ అనేక కష్టాలు పడుతూ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి ఆర్థికంగా వాళ్ళకి సమకూరినప్పుడు కూడా వాళ్ళు తోచిన దాంట్లోనే వాళ్ళు సమకూర్చుకొని 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది అందులోనూ మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా నిర్విరామంగా వాళ్ళని ఆశీర్వదించి దీవించి ఆ దేవదేవుడు వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలగజేయాలని, అలాగే మా విన్నపాన్ని మన్నించి ఈరోజు మా యొక్క ఈ కళ్యాణ మండపానికి ఈ యొక్క విగ్రహం దగ్గరికి ఇచ్చేసినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.